హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీకాంత్ ఫ్రెండ్స్. మన వీడియోలో వెనకాల మీకు కనిపిస్తుంది కదా, ఇదైతే మనకి స్ట్రీట్ లైట్లు. ఇవి వెనకాల చూడవచ్చు, అక్కడ వెనకాల ఒక స్ట్రీట్ లైట్ కనిపిస్తుంది కదా, దాంట్లో అయితే మనం అయితే కనెక్షన్ అయితే చేస్తాము. ఓకే, ఇది ఇప్పుడు మనకి సెకండ్. ఇది కనెక్షన్ ఎలా చేయాలనేది మీకైతే చూపిస్తాను ఎలా చేయాలనేది. ఓకే, ఇక్కడ వెనకాల చూడవచ్చు, ఇదైతే మనకి 10 స్క్వేర్ ఆర్మూడ్ కేబుల్. ఇవి ఇప్పుడు దీన్ని మొత్తం మనకి ఆర్మూడ్ అంటే తీసేసి మనకి లగ్గులు కొట్టేసి అది RYBలో ఉంటాయి, వాటిని కనెక్షన్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలని మీకైతే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వీడియో చేసి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు మనకి ఇక్కడ హోల్ నుండి అయితే ఈ పైప్ నుండి మన వైర్ అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదైతే అక్కడ కింద హోల్ నుండి ఇక్కడ పైన హోల్కి అయితే మనం అయితే స్ప్రింగ్ వేసి వైర్ అయితే లాగడం అయితే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం వైర్ లాగేదైతే మనకి త్రీ కోర్ వైర్. ఇది దీంట్లో మనకి ఫేస్, న్యూట్రల్ అలాగే ఎర్తింగ్ అయితే ఉంటాయి. ఓకే, దానికోసం అయితే మనం ముందే వైర్ లాగేసి ఇప్పుడు లైట్ ఉంది, క్యాప్ ఉంది కదా పైన పెట్టడానికి. ఓకే, ఈ విధంగా సెట్ చేస్తున్నాం, మీకు కనిపిస్తుంది చూడవచ్చు. ఓకే, ఇదైతే మీకు పైన కనిపిస్తుంది కదా, ఇదైతే 50 వాట్ LED లైట్ ఇది. ఓకే, దానికోసం అయితే ఈ విధంగా అయితే ఇలా రెడీ అయితే చేశారు. ఓకే, టోటల్గా ఇప్పుడు మనకి దీంట్లో వైర్ లాగి దీనికి కనెక్షన్ అయితే చేయడం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా. ఓకే, ఇప్పుడు స్ట్రీట్ లైట్ అయితే వీళ్ళైతే నిలబెట్టారు ఇక్కడ మనకి వర్కర్స్ అనేది. ఓకే, ఇప్పుడు మన కింద అయితే వీటిని అయితే టైట్ అయితే వేయడం అయితే జరుగుతుంది, నట్ అండ్ బోల్ట్ అనేది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ఇది ఇక్కడ ఒక ఆర్మూడ్ కేబుల్ లాగాం కదా. ఓకే, ఈ వైర్ అనేది మనకి అక్కడ మనకి పైన మనకి LED లైట్ ఉంది కదా, దానికోసం అయితే ఈ వైర్ ఉంది. ఓకే, ఇప్పుడు మీరు మనకి బాక్స్ చూడొచ్చు. ఇది ఒక ఈ బాక్స్ అయితే ఇప్పుడు దీని మీద అయితే ఇట్లా ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి RYBలో ఉన్నాయి కదా, అక్కడ మనకి 3 ఫేస్ అయితే వస్తుంది. ఒక ఇది న్యూట్రల్, ఈ 3 ఫేసులు. అలాగే ఇక్కడ పైన అయితే మనకి MCB అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి కింద హోల్ అయితే వేసాం కదా, ఈ కింద హోల్ నుండి అయితే ఇప్పుడు మనకి వైర్లు అయితే తీయాలి. తీసి ఇప్పుడు దీంట్లో అయితే ఫిట్టింగ్ అయితే తీయాలి. ఫిట్టింగ్ చేసిన తర్వాత మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మనం ఇక్కడ కటర్ సాయంతో ఫస్ట్ ఆర్మూడ్ కేబుల్కి ఉన్న స్లీవ్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, చాలా కేర్ఫుల్గా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకి లోపల ఉన్న కేబుల్స్ అనేవి కట్ కాకుండా చాలా నీట్గా అయితే ఈ విధంగా అయితే మనకి ఏదైతే షార్ప్ ఉంటుందో కట్టర్తో అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఇట్లా స్లీవ్ అయితే కట్ చేసిన తర్వాత దీన్ని అయితే మనం రిమూవ్ అయితే చేయాలి. ఓకే, ఈ విధంగా రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లోపల ఇక ఆర్మూడ్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మనకి అల్యూమినియం కేబుల్స్ ఉన్నాయి కదా, వీటిని అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చూడవచ్చు. ఓకే, ఈ విధంగా మనం కటింగ్ సహాయంతో అయితే టోటల్గా అయితే కటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది పూర్తిగా. ఓకే, వన్స్ ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ కటింగ్ ఉన్నాయి కదా, ఈ కటింగ్ చేసిన వాటికి ఇప్పుడు లోపల ఇంకో స్లీవ్ ఉంది చూడండి. ఓకే, దీన్ని కూడా మనకైతే చాలా కేర్ఫుల్గా అయితే కటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, షార్ప్ ఉన్న వాటిని అయితే మీరు అయితే వాడాలి. ఓకే, అట్లయితేనే ఇదైతే ఈజీగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే, మీరు చూడొచ్చు, ఇప్పుడు అయిపోయిన తర్వాత దీని లోపల ఇంకా ఇన్స్టలేషన్ అనేది ఉంటుంది, ఇక్కడ మాకు వైట్ కలర్ చూడొచ్చు. ఓకే, దీన్ని కూడా మనం అయితే నీట్గా అయితే కటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, వన్స్ ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనకి ఆర్మూడ్ కేబుల్స్కి డ్యామేజ్ కాకుండా ఓకే ఈ విధంగా అయితే టేప్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు అయితే టేప్ అయితే వేసేసి ఇప్పుడు మనకి బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లోకి అయితే వైర్లు అయితే తీయడం అయితే జరిగింది. లోపల లాక్కున్న కేబుల్స్కి ఇక్కడ మనం పైన కనెక్టర్ ఉంది కదా, దాని వరకు అయితే ఎగ్జాక్ట్లీగా చూసుకొని మిగతా అయితే కటింగ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా దాని వరకు అయితే మీకు చూడొచ్చు, దాని వరకు ఈ విధంగా అయితే దీన్ని లూపింగ్ అయితే వేయడం అయితే జరుగుతుంది అంటే కింద. ఓకే, ఇప్పుడు మనకి బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ని ఫిట్ చేయడానికి మనకి వెనకాల ఈ విధంగా అయితే క్లాంపులు అయితే రావడం అయితే జరిగింది. ఓకే, దాన్ని విధంగా మనకి నట్ అండ్ బోల్ట్ సాయంతో అయితే మేము అయితే ఫుల్ టైట్ అయితే వేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా మనకి కింద ఒక క్లాంపు పైన ఒక క్లాంపుకి మనం అయితే కనెక్షన్ అయితే వేసుకోవాలి టోటల్గా. ఓకే, ఇప్పుడు నేను కనెక్షన్ చేయడం అయితే కంప్లీట్ అయింది. దీనికి ఇప్పుడు మనకి ఆర్మూడ్ కేబుల్కి మనం అయితే లగ్స్ అయితే కొట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, అయితే మనకి 10 స్క్వేర్ కేబుల్ కాబట్టి మనకి 10 స్క్వేర్ లగ్లు అయితే తిప్పడం అయితే జరిగింది. ఓకే, మీకు ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ ఈ ఆర్మూడ్ కేబుల్కి ఉన్న ఇన్స్టలేషన్ అయితే తీయాల్సి ఉంటుంది ఇక్కడ కేబుల్కి. ఓకే, ఈ విధంగా మీరు చూడొచ్చు, ఈ విధంగా ఇన్స్టలేషన్ తీసిన తర్వాత దీనికైతే మనం అయితే ఆ లగ్ అయితే కుట్టడం అయితే జరుగుతుంది. ఓకే, చూడొచ్చు, మీరు చూస్తే కొంచెం స్ట్రాంగ్ అయితే ఉండింది, అయితే ఈజీగా అయితే రావట్లేదు. ఓకే, ఇప్పుడు మనం ఇట్లా స్లీవ్ అయితే తీసిన తర్వాత ఇక్కడ కేబుల్కి అయితే ఈ లగ్ అయితే పెట్టడం జరిగింది. ఓకే, ఇప్పుడు మన దీన్ని అయితే కటింగ్ ప్లేర్తో అయితే మనమైతే ప్రెస్ అయితే వేయడం అయితే జరుగుతుంది. నార్మల్గా మనకైతే క్రింపింగ్ ప్లేర్ అయితే ఉంటుంది, ప్రజెంట్ నా దగ్గర లేదు కాబట్టి నేనైతే ఈ కటింగ్ ప్లేర్తో అయితే ప్రెస్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత దీనికి మనమైతే టేప్ అయితే వేయాల్సి ఉంటుంది. ఇక్కడ పైన మనకి లగ్ అనేది ఇన్స్టలేషన్ ఉంది కాబట్టి దీనికోసం మనకైతే ఇక్కడ టేప్ అయితే వేసుకోవాలి టోటల్గా. ఇక మీరు చూపిస్తున్న విధంగా అయితే దీనికి మనకైతే టేప్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా. ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడు మిగతా వైర్స్ ఉన్నాయి కదా టోటల్గా అన్నిటి కూడా సేమ్ లగ్స్ కొట్టి ఈ విధంగా అయితే టేప్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీకు కనిపిస్తున్నాయి కదా. ఓకే, ఇక్కడ చూడొచ్చు, నేను టోటల్గా అయితే లగ్స్ అయితే కొట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి లోపడే కనెక్టర్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఇప్పుడు మనకి RYB మా వైర్లు ఉన్నాయి కదా 3 ఫేస్ అనేది, వాటిని ఈ విధంగా నట్ అండ్ బోల్ట్ సాయంతో అయితే ఫుల్ టైట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి,
మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఒక వైర్ పెట్టేసి దానిపైన మనం వాల్చర్ ఎక్కించుకొని ఇంకో నట్ ఎక్కిస్తున్నాం కదా, ఈ విధంగా పెట్టవచ్చు. లేదంటే 2 వైర్లు ఒకే దగ్గర పెట్టి మనం వాల్చర్ వేసుకొని కూడా టైట్ అయితే చేసుకోవచ్చు. కానీ ఈ విధంగా చేయడం వల్ల కొంచెం అయితే ఎక్స్ట్రా అయితే మనకి గ్రిప్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు టైట్ అయిన అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదైతే మనకి లగ్ అయితే కొట్టడం జరుగుతుంది. వైర్ అనేది ఇక్కడ మనకి రింగ్ టైప్ లగ్ అయితే కొట్టడం జరుగుతుంది. ఇది ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎల్లో ఫేస్ ఉంది కదా, ఎల్లో ఫేస్ నుండి మనకి లైట్కి అయితే సప్లై కోసం అయితే ఈ లగ్ అయితే కొట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ 2 వైర్లతో పాటు ఇక్కడ మనకి అడిషనల్గా ఒక వైర్ చూసుకున్నాం కదా, రెడ్ కలర్ వైర్ అనేది. ఇది కూడా ఇప్పుడు మనకి ఎల్లో ఫేస్ ఉంది కదా, మనకి ఎల్లో కలర్ వైర్లు దాంట్లో పెట్టేసి మనం అయితే దీనికి నట్ అనేది ఫుల్ టైట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనకి స్పానర్తో అయితే ఫుల్ టైట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే ఇప్పుడు మనకి దీంట్లో మనకి బ్లూ ఫేస్ కూడా పెట్టాను. అలాగే ఇప్పుడు మనకి న్యూట్రల్ వైర్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. మన న్యూట్రల్ వైర్ పెట్టేసి దీన్ని కూడా అడిషనల్గా ఒక వైర్ తీసుకొని మనకి ఇప్పుడు దీంట్లో మనకి కనెక్టర్లో పెట్టి మనకి ఫుల్ టైట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే ఇప్పుడు మనకి దీని కంట్రోల్ కోసం అయితే ఒక ఎంసీబీ అయితే పెట్టడం జరుగుతుంది. అయితే మనకి 6 amps ఎంసీబీ. ఇప్పుడు ఆ పైన పెట్టేసి ఇక్కడ మనకి ఎల్లో ఫేస్ నుండి తీసుకున్న వైర్ ఉంది కదా, అది ఎంసీబీ ఇన్కమ్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు. మనం కరెక్ట్గా లెంత్ అనేది చూసుకొని ఈ వైర్ అనేది కట్ చేసుకొని ఇప్పుడు మనకి ఎంసీబీలో అయితే కనెక్షన్ చేయడం అయితే జరుగుతుంది. మొదట మనం ఇట్లా స్లీవ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. స్లీవ్ తీసుకొని మన ఎంసీబీలో పెట్టి దాన్ని అయితే కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు మనకి దీని కూడా అయితే ఒక లగ్ అయితే కొట్టడం అయితే జరుగుతుంది. ఈ లగ్ అనేది ఇప్పుడు వీళ్ళు కస్టమర్ అనేది మనకి రిక్వైర్మెంట్ చెప్పారు. నార్మల్గా అయితే మనకి లగ్స్ ఏం కొట్టాము, డైరెక్ట్ అయితే పెట్టేస్తాము. వీళ్ళు ఏమన్నారంటే మనకి వర్క్ అనేది మనకి లగ్స్ అనేది కొట్టాలని వీళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. దానికోసం అనేది మన లగ్స్ అయితే కొట్టి దీనికైతే పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే మనకి వైర్ అనేది మనకి లైట్కి సంబంధించిన వైర్ ఇది. ఈ లైట్ ఉన్న వైర్ని మనకి ఎంసీబీలో అవుట్ గోయింగ్లో దివాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఎంసీబీ అవుట్ గోయింగ్లో పెట్టేసి దీని అయితే ఫుల్ టైట్ అయితే వేసాను స్క్రూ అనేది. అలాగే మనకి ఇన్కమింగ్ స్క్రూ కూడా మనం అయితే ఫుల్ టైట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా ఫుల్ టైట్ చేయకపోతే మనం ఏంటంటే అక్కడ మనకి షార్ట్ సర్క్యూట్ కావడం అయితే జరుగుతుంది, స్పార్క్ వచ్చేసి. అందుకని మనం ముందే అయితే ఫుల్ టైట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా ఈ కనెక్షన్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఆర్వైబీ మనకి ఇక్కడ క్యాప్లు అయితే ఉంటాయి, ఎండ్ క్యాప్లు. వాటిని ఈ విధంగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా ఫ్రెండ్స్. ఇక్కడ చూసారంటే మనకైతే కనెక్షన్ అయితే అయిపోయింది టోటల్గా. ఆర్వైబీ అలాగే న్యూట్రల్ అయితే కనెక్షన్ చేయడం జరిగింది. దీన్ని అయితే ఇప్పుడు మనకి ఎల్లో ఫేస్లో అయితే ఇచ్చాము. ఇక్కడ లైట్ కనెక్షన్ అనేది అక్కడ లైట్ ఉంది కదా, అదైతే మనకి ఫస్ట్ అంటే ఆర్ ఫేస్లో వచ్చింది లైట్ అనేది. నెక్స్ట్ ఇది మనకైతే ఇప్పుడు ఎల్లో ఫేస్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఎల్లో ఫేస్ నుండి అయితే మనకి ఇన్కమింగ్ అయితే వెళ్ళింది. అలాగే ఎంసీ నుండి అవుట్ గోయింగ్ అయితే మనకి లైట్కి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకి ఎంసీ ఆన్ చేస్తే మనకి లైట్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ఇది లైట్కి సంబంధించిన న్యూట్రల్ అనేది ఇక్కడ న్యూట్రల్లో ఇచ్చాము. దీనికి ఎర్తింగ్ అనేది ఇక్కడ మనకి కింద అయితే కనెక్షన్ చేయాలి. ఎర్తింగ్ సంబంధించిన జే వైర్ అనేది ఇక్కడ మనకి పోల్ బాడీకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే ఇప్పుడు మన లైట్ సంబంధించిన ఎర్తింగ్ వైర్ అనేది ఇట్లా మనకి రింగ్ టైప్ లగ్ అనేది కొట్టేసి మన వెనకాల క్లాంప్ ఉంది కదా, ఆ క్లాంప్కి అయితే పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇప్పుడు మనకి కనెక్షన్ ఎలా చేయాలో మీకు అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.